ఏ హ్యావ్ దిస్ సాయిచరం వెల్కమ్ టు అవర్ ఛానల్. దేవరా ఎన్టీఆర్ గారు అనిరుద్ బ్రీజియం. అసలు ఈ మాటలు చెప్తుంటేనే గూస్ బంప్స్. అసలు మొన్న రిలీజ్ అయిన సాంగ్ అయితే దేవరా నుంచి అయితే ఫైర్ సాంగ్ అయితే చూసామన్నమాట. ఎంత బాగుంది అసలు, అనిరుద్ ఎంత బీజియం బాగుందో చెప్పడానికి అయితే మన ఎదురుగా అనలిస్ట్ పద్మ గారు అయితే ఉన్నారు. మరిన్ని వివరాలు ఆవిడ అడిగి తెలుసుకుందాం. ఎలా అనిపించింది అనే సాంగ్? నాకైతే చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ప్రతి ఒక్క ట్యూన్ ప్రతి ఒక్క లిరిక్కి అక్కడ తగ్గ బీజం అయితే పడిందన్న ఫీలింగ్ అయితే నాకు చాలా బాగా వచ్చింది. ఎందుకంటే ప్రతి ఒక్క లిరిక్ చూడొచ్చు, ఒక్కొక్క వర్డ్ దగ్గర ఒక్కొక్క బీజిఎం వస్తున్నప్పుడు గూస్ బంప్స్ అయితే ఎలా వస్తున్నాయి చూసుకోవచ్చు. ఎన్టీఆర్ గారు కూడా చాలా బాగా చూపించారు. సాంగ్ అయితే మాత్రం నాకు ఓవరాల్గా నాకు చాలా బాగా నచ్చింది. నాకైతే మాత్రం అంటే చూసే వాళ్ళకి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా అనిపించవచ్చు. కొంతమందికి అక్కడ ఎక్కువ అనిపించింది, ఇక్కడ తక్కువ అనిపించింది, ఒక్కొక్క దగ్గర పిచ్చి చాలా ఎక్కువైపోయింది అనేసి ఫీలింగ్స్ కొంతమందికి రావచ్చు. బట్ ఎవరి ఒపీనియన్స్ వాళ్ళే కాబట్టి నాకైతే మాత్రం చాలా బాగా నచ్చింది సాంగ్ అయితే. ఆ విషయంలో మాత్రం నేనైతే చాలా బాగా ఫీల్ అవుతున్నాను. అండ్ రెండో వచ్చేసి ఎన్టీఆర్ గారిని కూడా చాలా బాగా చూపించారు. ప్రతి ఒక్క ఫైట్ సీన్ కూడా చాలా చాలా బాగుంది. అంటే నార్మల్గా అయితే మనకు ఫైట్ సీన్స్ చూస్తున్నప్పుడు కొన్నిసార్లు ఫీల్ వస్తుంది, ఏం ఫైట్ సీన్స్ ఏం చూస్తాం ప్రతిసారి, ఈ ఒకటి సీన్స్ ఎక్కువైపోతున్నాయి, మూవీలో స్టోరీ కంటే ఫైట్ సీన్స్ ఎక్కువ అవుతున్నాయి అన్న ఫీలింగ్స్ కూడా వస్తాయి. మీకు వచ్చింది ఎప్పుడైనా అలాగా? నాకైతే వచ్చింది చాలాసార్లు. కొన్ని సినిమాస్ ఉంటాయి అంటే లైక్ ఫైట్ సీన్స్ ఎందుకు వస్తున్నాయి కూడా తెలియకన్నా వస్తున్నా కూడా ఏదో చూస్తున్నాం అన్న ఫీలింగ్ వస్తుంది. కానీ ఇందులో మాత్రం సాంగ్లో మాత్రం చాలా బాగా చూపించారు, చాలా బాగుంది ప్రతి ఒక్క సీన్ కూడా. అండ్ లాస్ట్లో మీరు గమనించారో లేదో నాకు తెలీదు, నేనైతే చాలా బాగా గమనించాను. లైక్ మనకు ఒక మూన్ వచ్చింది, అది కూడా హాఫ్ మూన్ చూపించి ఎన్టీఆర్ గారు ఇలా కత్తితో ఇలా అంటున్నప్పుడు బ్లడ్ ఇలా తుల్లి మొత్తం ఫుల్ మూన్ కింద వచ్చింది అది మనకి. నాకైతే మాత్రం అదైతే చాలా 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 బాగా నచ్చింది. నాకైతే మాత్రం నేను అది చాలా బాగా నోటీస్ చేశాను. నా వరకు అయితే మాత్రం నా ఫీలింగ్ అయితే మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఇంకొక విషయానికి వస్తే ఎన్టీఆర్ గారు లిరికల్ వీడియో ఓకే, అంతా గ్రాఫిక్స్ పరంగా అంతా చాలా బాగుంది. అండ్ ఎన్టీఆర్ గారు షార్ట్స్, ఆ సాంగ్లో పడిన షార్ట్స్ అంటే వాటర్ పెట్టి ముఖం మీద కొట్టుకున్నప్పుడు ఆ వాటర్ ఇలా ఎగరడం కానివ్వచ్చు, కత్తితో జనాలు నరికేటప్పుడు ఆ షార్ట్ కానివ్వచ్చు, ఇంకా షార్ట్స్ పెట్టింది తక్కువే కానీ షార్ట్స్ చూస్తున్నప్పుడు ఎలా అనిపించింది మీకు? షార్ట్స్ అయితే చాలా బాగున్నాయి. నిజం చెప్పాలంటే ప్రతి ఒక్క షాట్ కూడా చాలా క్లారిటీగా ఉంది. నాకైతే మాత్రం ఒక్కొక్కటి చూస్తున్నప్పుడు ఇంకొంచెం సేపు వస్తే బాగుంది, ఇంకొంచెం సేపు వస్తే బాగుంది, ఇంకొంచెం ఎక్కువ చూపిస్తే బాగుందన్న ఫీల్ అయితే వచ్చింది. అండ్ రెండో వచ్చేసి లైక్ సముద్రంలో నడుస్తున్నప్పుడు ఎర్ర సముద్రం అసలు ఆ థాట్ ఎలా వచ్చిందో తెలియదు. లైక్ అక్కడ ఫైట్ అవ్వడం వల్ల వచ్చిన బ్లడ్తో క్రియేట్ అయిన సముద్రమో లేకుంటే ఇంకేమైనా తెలియదు కానీ అంటే డైరెక్టర్ అక్కడ ఏం చూపించాలనుకున్నారో నాకైతే అర్థం కాలేదు. కానీ ఆ బ్లడ్ సముద్రం అనేది అయితే నాకు చాలా బాగా నచ్చింది. అది వస్తున్నప్పుడు కూడా ఒక లిరిక్ ఉంది అక్కడ, ఏంటది, కడలి కూడా తన పాదాలు కడగడానికి ఎర్ర నీళ్ళు కలుపుకొని వస్తుంది అని అన్నట్టు వచ్చింది అక్కడ. నాకు అది కూడా చాలా బాగా చూపించారు. అది కూడా లైక్ తన పాదాలను తాకుతున్నప్పుడు ఎర్రగా అవుతున్నట్టు అది కూడా బాగా చూపించారు. ప్రతి ఒక్కటి కూడా చూసే కొద్దీ ఇంకొంచెం చూడాలి అనిపించేటట్టే ఉంది తప్పితే బోర్ కొడుతుంది ఇంకా ఆపేద్దాం వద్దు అన్న ఫీలింగ్ అయితే రాలేదు. అండ్ సేమ్ టైం ఆచార్య ఫ్లాప్ తర్వాత కొరటాల శివ గారు ఎంతో కష్టంతో ఇష్టంతో చేస్తున్న సినిమా దేవరా పార్ట్ 1 పార్ట్ 2లో వస్తుంది. అట్ సేమ్ టైం ఎన్టీఆర్ కూడా ఒక సెంటిమెంట్ RRR తర్వాత రాజమౌళి సినిమా తర్వాత పక్క ఫ్లాప్ వస్తుంది ప్రతి ఒక్కరు నమ్ముతారు. ఇంతమందికి అదే జరిగింది. ఇద్దరు కసితో చేస్తున్నారు. సాంగ్తో మంచి హైప్ ఉంది. 5 నెలల రిలీజ్ ఉన్నా ఎలా అనిపిస్తుంది? ఒక్క ముక్కలో ఏం చెప్తారు దేవరా గురించి? దేవరా గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే సాంగ్ చూసుకుంటేనే మనకు అర్థమైపోయింది అది ఎంతవరకు మనము ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవచ్చు మూవీ మీద. నాకైతే మాత్రం సినిమా అయితే మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ అనే నేను చెప్తాను. ఫ్లాప్ అనే ఛాన్స్ అయితే లేదు. సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది, ఇది నా ఒపీనియన్. ఖచ్చితంగా అవుతుంది. సాంగ్ చూసిన ప్రతి ఒక్కరికి ఉన్న ఒపీనియన్ కూడా ఇదే. మూవీ మీద ఒక్కొక్కరికి ఒక్కొక్క ఎక్స్పెక్టేషన్స్ కూడా ఉన్నాయి. ఖచ్చితంగా సినిమా అయితే సూపర్ హిట్ కొడుతుంది. ఎన్టీఆర్ గారు మంచి సక్సెస్ అందుకుంటారు, కొరటాల శివ గారు కూడా. అండ్ చూసారు ఫ్రెండ్స్, దేవరా సాంగ్ గురించి అయితే రివ్యూ ఇది అనమాట. అండ్ సేమ్ టైం మీకు ఏ సినిమా గురించి అప్డేట్ కావాలంటే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్. అండ్ ఏ అప్డేట్ కావాలో మీ అమూల్యమైన సమయాన్ని మాకు కేటాయించి కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలపనమాట. అప్డేట్ అయితే మీకోసం చేస్తాం. అండ్ సేమ్ టైం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.